వీక్షకులారా, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు గుప్తములయ్యన యేసునామంలో మీకు నా శుభాభినందనలు. నేటి మన టాపిక్ బైబిల్లోని 20వ పుస్తకం 31 అధ్యాయాల సామెతల గ్రంథం. దీన్ని హీబ్రూలో షిలోమి మిష్లే అంటారు. సామెత అనగా జ్ఞానంతో కూడిన మాటలను సంక్షిప్తంగా చెప్పడం. గ్రంథకర్త దీనిలో 1 నుంచి 24 అధ్యాయాలు స్వయంగా సొలొమోను, 25 నుండి 29 హిజ్కియా సేవకులు సేకరించిన సొలొమోను సామెతలు, 30 ఆగూరు, 31 లెమూయేలు రాశారు. గ్రంథ విభజన 1 నుండి 9లో పరిచయం, యువతకు హెచ్చరికలు, తండ్రి కుమారునికి ఇచ్చే ఉపదేశం. 10 నుండి 24 అన్ని వయసుల వారికి అవసరమైన సామెతలు. 25 నుంచి 31 అధికారులకు జ్ఞానోపదేశం, ఆగూరు, లెమూయేలు ఉపదేశాలు, గుణవతి అయిన భార్యను గురించి చూస్తాం. సామెతలు ఈ లోకంలో మనం విజయవంతంగా జీవించడాన్ని నేర్పుతాయి. ఇవి మనుషులతో సంబంధాలను మెరుగుపరుస్తాయి. థీమ్స్ ప్రకారం చూస్తే 1 బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు, 2 నీతిమంతుడు, అనీతిమంతుడు, 3 కష్టజీవి, సోమరి, 4 నాలుక, 5 కుటుంబ జీవితం, 6 వ్యభిచారం, మద్యం. దీనిలో హీబ్రూ బైబిల్ని బట్టి కొన్ని ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఉన్నాయండి. 1:7లో తెలివికి బదులు జ్ఞానం డాట్ అని, 9:10లో జ్ఞానం బదులు తెలివి హక్మా అని, 10:22లో నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అన్నదానికి బదులు ఆయన దానికి ఏమీ దుఃఖము చేర్చడు అని, 25-27లో దుర్లభమైన సంగతిని పరిశీలన చేయటం ఘనతకు కారణము బదులు సొంత గౌరవాన్ని పరిశోధించడం గౌరవనీయం కాదు అని ఉండాలి. దీనిలో క్రీస్తు ఛాయలు. 8వ అధ్యాయంలో జ్ఞానం ఒక వ్యక్తిగా చిత్రించబడింది. అది యేసుక్రీస్తుకు ఛాయ. యేసే జ్ఞానం అని 1 కొరింథీ 1:24-30, కొలస్సీ 1:16-17లో చెప్తోంది కదా. 18-24లోని స్నేహితుడు ఆ యేసేగా. సామెతల గ్రంథం ఒక నీతి నియమావళి మాత్రమే కాదు సుమా, అది యోహాను 14:6 ప్రకారం మనల్ని క్రీస్తు అనే పరిపూర్ణ జ్ఞానం వైపు నడిపించే ఒక దిశా నిర్దేశం. ఫ్రెండ్, అట్టి క్రీస్తును రక్షకునిగా స్వీకరించు, నిత్య జీవంలో ప్రవేశిస్తావు. నేటి ప్రశ్న, సమయోచితంగా పలుకుబడిన మాట ఎట్టిది? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.